హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఏ రకమైన కుకింగ్ చేయకుండా సింపుల్గా మిక్సర్ గ్రైండర్లోనే మ్యాంగో పాప్సికల్స్ అనేవి రెడీ చేద్దాం ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎంత క్రీమీగా ఉన్నాయో. ఈ పాప్సికల్స్ని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే మీరు ఇంకోసారి కూడా తప్పకుండా చేస్తారు. మ్యాంగో పాప్సికల్స్ కోసం మనం ముందుగా 2 పండిన మామిడికాయలని తీసుకుందాం. మీరు ఎంత పండిన మామిడికాయలని తీసుకుంటే ఈ రెసిపీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 పండిన బంగనపల్లి మామిడికాయలని తీసుకున్నాను. మీ దగ్గర ఏ మామిడికాయలు ఉంటే మీరు వాటితో చేసుకోవచ్చు. మామిడికాయలని బాగా శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడుచుకొని వాటి మీద ఉన్న చెక్కుని తీసేసి ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మార్కెట్లో నుంచి కొనకుండా మ్యాంగో ఫ్రూటీ రెసిపీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంతకు ముందు కూడా ఆ రెసిపీని మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చేసుకున్న మ్యాంగో పీసెస్ని మనం ఒక గ్రైండర్లో వేసి స్మూత్గా ప్యూరీ లాగా రెడీ చేసుకుందాం. మనం ఈ రెసిపీలో విప్పింగ్ క్రీమ్కి బదులుగా పాల మీద మీగడని యూస్ చేస్తున్నాము. మీ దగ్గర పాల మీద మీగడ అవైలబుల్గా లేకపోతే మీరు దీనికి బదులుగా బయట దొరికే అమూల్ ఫ్రెష్ క్రీమ్నైనా 3/4 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇందులోనే మనం 1/4 కప్పు వరకు పాలని కూడా యాడ్ చేసి వీటిని ఒకసారి కలిపి ఈ పాలని ఇందులో వేసుకోవాలి. పాలు మీగడ బాగా కలిసేలాగా మనం స్పూన్తో అయినా విస్కర్తో అయినా బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత ఇంట్లోనే మనకి ఫ్రెష్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఈ ఫ్రెష్ క్రీమ్ని మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న మ్యాంగో మిక్చర్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/4 కప్పు వరకు నేను ఇక్కడ పటిక బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే పటిక బెల్లం ప్లేస్లో చక్కెర అయినా యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని వేసి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని వీటి అన్నిటినీ కలిసేలాగా బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం పాప్సికల్ మోల్డ్ని తీసుకొని ఈ మ్యాంగో మిక్చర్ని మనం పాప్సికల్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాప్సికల్ మోల్డ్లోకి వేసుకున్న తర్వాత మనం ఈ మోల్డ్ని 8 గంటలు లేదా ఓవర్ నైట్ వరకు ఫ్రీజర్లో పెట్టుకుందాం. ఓవర్ నైట్ తర్వాత మనం ఈ పాప్సికల్స్ని తీసి చూస్తే మన పాప్సికల్స్ అనేవి చాలా బాగా రెడీ అయ్యాయి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, దీని కన్సిస్టెన్సీ ఎంత క్రీమీగా ఉందో.